మీరు ఆ సైజు తీసుకొని వెళ్ళి సార్ నూకరాజు గారు ఆ సైజు పక్కన పట్టుకొని వెళ్ళమని అందరూ రండి వెనక్కి సారు. ఇటేపు నుంచి జై ఆదివాసీ, జై ఆదివాసీ, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. అలాగే నెక్స్ట్ అక్కడే ఉండండి సార్ మీరు. అలాగే మన మొట్టమొదటి రాజుబాబు గారికి, మన నూకరాజు మడపల నూకరాజు గారు అండ్ మడపల రాజుబాబు గారు. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. మన పాపర మాస్టర్ గారికి వంజరి శంకరమ్మ గారు సన్మానించవలసిందిగా కూర్చున్నాం. అలా ఇచ్చింది తండ్రి. ఓకే, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. బాబ్జీ గారికి మన వెంకటేష్ గారు నెక్స్ట్ మొగోలియన్ యూత్ కి. వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి ఆదివాసీల ఐక్యత. స్వామి గారికి జన్మూరు దేవుడు గారు బాబు ఆ వీడియో ఎవరికైనా ఇచ్చే పార్థ సారదే. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఇచ్చినటువంటి హామీ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే చేయాలి. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని వెంటనే చేయాలి. షెడ్యూల్ ప్రాంతంలో 1/70 ఏపీని పటిష్టంగా అమలు చేయాలి. షెడ్యూల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. 4 నెలల నుంచి అంటే నవంబర్ 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 128 రోజులుగా కొనసాగుతుంది. దీనికి ఈ ఏప్రిల్ 3వ తారీఖున పాడేరులో ఒక బహిరంగమైనటువంటి పెద్ద ర్యాలీ ద్వారా ఈ యాత్ర కార్యక్రమానికి ముగింపు పలికి మళ్ళీ ఇంకో ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇంకొక కార్యాచరణకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ ముందు తెలియజేస్తున్నాం. మిత్రులారా, భవిష్యత్తు తరాలకి ఏమవుతుందని చెప్పేసి మనం అందరం భయపడతా ఉన్నాం. ఈరోజు ఎంతసేపు చెప్పారు, ఈ గ్రామంలో కూడా చాలా మంది చదువుకున్న యువత ఉంది. మీకు తెలుసు మీరు ఎంత కష్టపడి చదువుకున్నారు. మరి మనం చదువుకునేది కామన్గా మనం ఎందుకు చదువుకుంటాం? ఉద్యోగం వస్తుందని చదువుకుంటాం. కానీ ఉద్యోగమే రాకపోతే దాని మీద పెట్టిన కష్టం ఎంత పోతుందో మీ అందరికీ తెలిసింది. కాబట్టి షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సింతూరు దగ్గర మొదలయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం వెళ్ళాం, అక్కడి నుంచి మన్యం జిల్లా ఇవన్నీ చూసుకొని ఈరోజు కొయ్యూరు మండలంలో దొడ్డవరంలో ప్రారంభించడం జరిగింది. మరి ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని మన గ్రామంలో పెట్టడం అంటే ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మీద మనం రేపు 3వ తారీఖున అంటే ఏప్రిల్ 3వ తారీఖున పాడేరులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మన నిరసన తెలపడానికి కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి మన గ్రామం నుండి దొడ్డవరం గ్రామం నుండి పెద్ద ఎత్తున అక్కడికి హాజరు కావాలని కోరుతూ